నిత్యం సామాజిక సేవలో తరించే సామాజిక సేవ పారాయణుడు అడబాల రత్నప్రసాద్ అని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గౌరీశేఖర్ పేర్కొన్నారు. రమణీయపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ గౌరీశేఖర్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమణీయపేట గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన అడబాల నీతి నిజాయితీతో, జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా సేవలు అందించారని అన్నారు. బోట్ క్లబ్ వాకర్స్ సంఘానికి అధ్యక్షునిగా నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహించి వాకర్స్ ఆరోగ్య పరీక్షలకు కృషి చేస్తున్నారని అన్నారు. అడబాల ట్రస్ట్ ద్వారా వృద్ధులకు, భిన్న ప్రతిభావంతులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని అన్నారు. అడబాల సేవా తత్పరత అభినందనీయమని డాక్టర్ గౌరీశేఖర్ తెలిపారు. అడబాల మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే భావంతో సమాజం హితం కోసం నిత్యం సేవలు అందిస్తున్నామని, గొప్ప మానవతావాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం గొప్ప అనుభూతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడబాల ట్రస్ట్ పేరుతో నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాకు గుర్తులేదు కానీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం. ప్రతి సండే ఏదో మెడికల్ క్యాంప్, ప్రతి సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాం. అలాగే ఆయన వాకర్స్ క్లబ్, నేను ఎప్పుడు వెళ్ళదు వాకర్స్ క్లబ్కి రెగ్యులర్, దానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. నేను అనుకోండి ఎందుకు మంచి అవార్డు రాదు అనిపించింది. ఏదైనా మంచి నేషనల్లో రావాలనుకునేవాడు నేను ఎప్పుడు, అంటే అంత సేవ చేస్తారండి. రోజుకి ప్రతిరోజు ఫ్రీగా భోజనాలు పెట్టిస్తున్నారు, అందరికి కూడగడతారు, ఒక ఏకదాటి మీద తీసుకొస్తారు, వచ్చి మంచి సేవాకరం డెఫినెట్గా చేస్తున్నారు. ఆయన నేను అనుకుని ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది ఇలాంటి అనుకునేవాడిని, కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైన తర్వాత నిన్న ఆగస్టు 15వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారి చేతి మీద కానీ ఉత్తమ సేవ పురస్కారం వచ్చింది. ఇది వండర్ఫుల్. ఆనందంతో ఆయనకి ఇవాళ సన్మానం చేస్తున్నాం.